హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఆదివారము సెలవు దినం కావడంతో కర్నూలు తాండ్రపాడు నుండి ఓర్వకల్లు రాక్ గార్డెన్స్కి వెళ్దామని ఇద్దరం ఫ్రెండ్స్ అనుకున్నాము. అయితే ఇది సుమారుగా కర్నూలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సంతోషంగా జాలీగా వెళ్ళటానికి ఇద్దరు వ్యక్తులకు బైక్ ప్రయాణం అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో మేమిద్దరం బైక్ మీద బయలుదేరాం. మీరు కూడా వీడియో చూస్తూ బైక్ మీద ప్రయాణాన్ని ఎలా ఉంటుందో ఆస్వాదించండి. నిజంగా రోడ్లు చాలా నీట్గా, విశాలంగా, ట్రాఫిక్కి అంత ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు సమయం ఉదయం 8:30 కాబట్టి వాతావరణం కూడా చాలా చల్లగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇప్పుడే మనం నన్నూరు టోల్ ప్లాజా దాటాము. ఇక్కడ నుంచి చాలా దగ్గర వస్తుంది మనకి ఓర్వకల్లు రాక్ గార్డెన్స్. కర్నూలు నుంచి మనకి ఓర్వకల్లు విమానాశ్రయం దానికి ఎదురుగానే ఉంటుంది ఈ రాక్ గార్డెన్స్. లెఫ్ట్ సైడ్న విమానాశ్రయము, అలాగే రోడ్డు పక్కనే, హైవే పక్కన రైట్ సైడ్న ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ ఉంటుంది. ఇది చాలా ఫేమస్ అయింది ఈ రాక్ గార్డెన్స్. ఎదురు కనిపిస్తుంది సరే మనకి, అదే రాక్ గార్డెన్స్ ఎంట్రన్స్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇదే అద్భుతమైన సినిమా షూటింగ్లకు ప్రసిద్ధి చెందిన ఓర్వకల్లు రాక్ గార్డెన్స్ ఎంట్రన్స్. ఇక్కడ మనకి దగ్గరలో ఉన్నటువంటి దర్శనీయ ప్రాంతాల గురించి వివరించే బోర్డు, అలాగే దీని యొక్క ప్రత్యేకతలు, అలాగే ఎంట్రీ ఫీజు యొక్క వివరాలు. పెద్దలకు 20 రూపాయలు, పిల్లలకు 10 రూపాయలుగా ఎంట్రన్స్ టికెట్ ఉంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎంట్రీ అనేది ఉంటుంది లోపలికి. అలాగే ఇక్కడ టిఫిన్కి రెస్టారెంటు అన్నీ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. చూసారా, ఇదే మరి రెస్టారెంటు. లోపలికి పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో అద్భుతంగా మనకి స్వాగతం చెప్తున్నట్లుగా ఉన్నాయి ఈ రాక్ గార్డెన్స్. అలాగే మనకి స్టే చేయడానికి ఇక్కడ కొన్ని రూమ్స్ కూడా అవైలబిలిటీ ఉంది. సుమారుగా మేము అడిగినప్పుడు వారు చెప్పింది ఏమిటంటే, ఒక రోజుకి డబుల్ బెడ్రూమ్ అనేది 1500 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది ఏసీ డబుల్ బెడ్రూమ్. తప్పనిసరిగా మనం ఒకరోజు స్టే చేస్తే చాలా బాగుంటుంది. అది చూస్తున్నారు కదా, ఇది లోపలికి వెళ్ళేటువంటి దారి. చాలా నీట్గా, ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇవే ఆ రూమ్స్. ప్రకృతి ఒళ్ళో ఆనందించడానికి ఇది అద్భుతమైన ప్లేస్గా మనం చెప్పుకోవచ్చు. చూసారా రూమ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో. ఇక ఇక్కడ నుంచి లోపలికి ఇదంతా వాస్తవానికి మనం నడుచుకుంటూ వెళ్ళాలి, కానీ బైక్ కూడా ఎలో చేస్తారని చెప్పారు కాబట్టి మేము బైక్ మీదే పైకి వెళ్ళాము. మీరు కూడా బైక్ మీద కూడా లోపలికి రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఎలో చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా టికెట్ కూడా ఏమీ లేదు, మనం ఫ్రీగానే లోపలికి వచ్చేయచ్చు. టికెట్ మాత్రం 20 రూపీస్ పర్ హెడ్, పెద్దలకి 10 రూపాయలు చిన్నపిల్లలకి. ఇక పైకి వెళ్ళిన తర్వాత మీరు కేవలం ఉదయం 8 to 10, ఈవినింగ్ 4 to 5, 6 ఆ ప్రాంతంలో అయితే వాతావరణం చల్లగా ఉండి మనం అన్ని విషయాల్లో చూడటానికి బాగుంటుంది. అదే మధ్యాహ్నం సమయం అయితే కనుక వేడి బాగా ఉంటుంది కాబట్టి ఎండకి ఇబ్బంది పడతాం. దీన్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని మీరు సమయాన్ని సరిగ్గా మరి ప్లాన్ చేసుకొని రండి. తప్పనిసరిగా పిల్లలు, పెద్దలు, ఆడవాళ్ళు, మరి కపుల్స్ కానీ చూడటానికి కాసేపు సమయాన్ని సంతోషంగా, ఆనందంగా, ప్రశాంతంగా గడపడానికి ఈ ప్రాంతం చాలా అనువైనదిగా అందరూ చెప్తారు. మాకు కూడా చాలా బాగా అనిపించింది. నిజంగా ఈరోజు ఆదివారం ఉదయం 9 గంటలకు మేము ఈ గార్డెన్ చేరుకున్నాము. ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటంతో పాటు లైట్గా మరి చిన్న చిన్న చినుకులు పడుతూ మాకు మరి కాస్త ఆహ్లాదాన్ని కలిగించింది ప్రకృతి. నిజంగా ప్రకృతికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందుకంటే ఏమాత్రం ఎండ లేకుండా ఇంత ఓపెన్ ప్లేస్లో మేము హ్యాపీగా ఉండటానికి ప్రకృతి దేవుడు కూడా మాకు సహకరించాడు. ఇక చూద్దాం రండి.
ఈ రాక్స్ అన్నీ కూడా ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసినవి కావు. ప్రకృతే తమ అద్భుతమైనటువంటి కళాఖండాలని తానే స్వయంగా తీర్చిదిద్దుకుంది. వీటిని మనం చూస్తూ ఉంటే నిజంగా అద్భుతం మామూలుగా లేదు. దీన్ని చెప్పడానికి కూడా నాకు నోటి మాటలు రావట్లేదు. ఒకసారి చూడండి, దగ్గరగా చూడండి. ఆ రాయి ఎంత బాగా నీట్‌గా అమెరికన్ ఏర్పాటు చేసుకుందో. ఒక్కొక్క దాన్ని చూస్తూ ఉంటే ఆ అనుభూతిని నిజంగా మాటల్లో చెప్పలేమేమో అనిపిస్తుంది. కానీ చెప్పక తప్పదు కదా! మీ అందరి కోసం ప్రయత్నం చేస్తున్నాను. మరి కాసేపు అక్కడ మరి బల్లలు వేశారు కాబట్టి కూర్చోవచ్చు. ఇదిగో కనిపించేది స్టీల్ బ్రిడ్జ్ అనమాట. ఈ రాక్స్ మధ్యలో కొంచెం కింద నీళ్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయి. వర్షాకాలంలో బాగా నీళ్లు ఉంటాయి. ప్రస్తుతానికైతే నీళ్లు తక్కువగా ఉన్నాయి. మనం ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఇటువైపు నుంచి అటువైపుకి నడుచుకుంటూ వెళ్ళొచ్చు కూడా. చూద్దాం ఒకసారి మనం కూడా నడిచి ఎలా ఉంటుందో ప్రయత్నం చేద్దాం రండి. ఎస్, అలా ముందుకు వెళ్తుంటే వావ్ అనిపిస్తుంది కదా. ఎస్, మీరు కూడా నాతో పాటు ఈ బ్రిడ్జ్ మీద నడుస్తూ అలా ముందుకు వెళ్దాం రండి. వాహ్, నిజంగా ఇది స్వయంగా నడిస్తేనే ఆ అనుభూతి మనకు తెలుస్తుంది. వినే కన్నా స్వయానుభూతి చాలా అద్భుతం కదా. ఎస్, మరి మీరు ఎప్పుడు వస్తున్నారు ఈ బ్రిడ్జ్ మీద నడవడానికి? అదిగో ఇదే వాటర్ ఉండేదన్నమాట. ఇది మంచి బాహుబలి సినిమా షూటింగ్ స్పాట్ అన్నమాట. మీరు ఒకసారి ఇది చూసిన తర్వాత బాహుబలి కూడా చూడండి, తప్పనిసరిగా మీకు ఈ ప్లేస్ కనిపిస్తుంది. సో మీరు కూడా ఈ ప్లేస్ని మరి విజిట్ చేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పనిసరిగా తెలియచేయండి. అలాగే ఇంకా మీకు ఎలాంటి మంచి మంచి విషయాలు కావాలన్నా చేయడానికి ప్రయత్నం చేస్తాను. ముందైతే ఈ రాక్ గార్డెన్స్ని మనం స్వయంగా అనుభూతి చెందుతూ మరి విహరిద్దాం రండి. వావ్, ఈ బ్రిడ్జి పైకి వెళ్ళిన తర్వాత ఆ వ్యూ చూస్తే మాత్రం చాలా బాగుంది. ఒకసారి మీరు ఫ్రెండ్స్తో వస్తే బాగుంటుంది. మరి సింగిల్గా కాకుండా ఒక 2, 3, 4 ఫ్రెండ్స్ ఉంటే కనుక అద్భుతంగా అనిపిస్తుంది. వాతావరణం మాత్రం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఎస్, ఇది ప్రకృతి మనకి ఇచ్చేటువంటి గొప్ప అనుభూతి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.